என்ன மயக்கிறியே நீ மைனா என்ன மயக்கிறியே நீ குயினா. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రివ్యూడ్ వచ్చేసారు కదా, అలా అందరూ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే క్లిక్ చేసి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది ఎలైట్ మోషన్లోకి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ టెస్ట్ లైస్ కనిపిస్తుంది, వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లైస్కి అయితే ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. చూసారు కదా. సో ఇప్పుడైతే కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే గ్రూప్ కనిపిస్తుంది, గ్రూప్ అండ్ మాస్క్ ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్, మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేయాలనుకుంటారో వాడి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. ఇమేజ్ అయితే గ్రూప్కి అయితే యాడ్ అయిపోయింది. చూసారు కదా. ఇక్కడైతే సర్కిల్ అన్ని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇమేజ్ అయితే అడ్జస్ట్ యాడ్ అయింది కదా. ఇప్పుడు ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే లైట్గా అయితే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఇక్కడైతే గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేస్తే అయితే ఇమేజ్ అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది. ఇంకో గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకుంటే అన్ని ఇమేజెస్ ఇంతే అయితే యాడ్ అయితే చేసుకోండి. సో కొంచెం పక్కకి అయితే పైకి అయితే స్క్రోల్ చేస్తే ఒక లేయర్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ లేయర్, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, యాడ్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న అన్ని లేయర్స్కి అయితే ఇమేజెస్ ఇంతే అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. ఇక్కడ కనిపిస్తున్న అన్ని లేయర్స్కి అయితే ఇమేజెస్ని అయితే ఇంతే అయితే యాడ్ అయితే చేసుకోండి. అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకున్నాక పైన కనిపిస్తున్న సింబల్పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.